హీరోయిన్ సౌందర్య గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ చూద్దాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. సౌందర్య గారు నిజానికి డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. ఆమె MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలోనే సినిమాల్లో అవకాశాలు రావడంతో నటన వైపు మొగ్గు చూపారు. మనందరికీ సౌందర్య గారి గొంతు అంటే చాలా ఇష్టం. కానీ ఆమె నటించిన చాలా సినిమాలకు ప్రముఖ సింగర్ సునీత గారు డబ్బింగ్ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ వెండి తెరపై ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది. కేవలం 12 ఏళ్ల కెరీర్ లోనే ఆమె 100కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె నటనకు గాను 6 ఫిలింఫేర్ అవార్డులు, సావిత్రి గారి తర్వాతి ఆ స్థాయిలో గౌరవాన్ని అందుకున్న నటిగా పేరు తెచ్చుకున్నారు. సౌందర్య గారు బాలీవుడ్ లో నటించిన ఏకైక సినిమా సూర్యవంశం. ఇందులో ఆమె అమితాబ్ బచ్చన్ సరసన హీరోయిన్ గా నటించి హిందీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆమె కేవలం వెండితెర వెలిగే కాదు, నిజ జీవితంలోనూ గొప్ప మనసున్న వ్యక్తి. బెంగళూరులో నిరుపేద పిల్లల కోసం తన తండ్రి పేరు మీద ఉన్న ఒక అమరజ్యోతి పాఠశాలను స్థాపించి ఎంతో మందికి ఉచిత విద్యను అందించారు.